ఈ వీడియో పూర్తిగా మ్యాక్సిమస్ డెక్సిమస్ మెరిడియస్ దగ్గర నుంచి వచ్చిన అప్డేట్లకు సంబంధించిన వీడియో కాబట్టి ఇది ఫ్యూచర్ని మనం ముందే తెలుసుకునే కథ ఉంటుంది కాబట్టి దయచేసి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే అంటే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరు అవ్వచ్చు మ్యాక్సిమం ఎవరికి ఛాన్సెస్ ఉన్నాయి ఒకటి అండ్ ఎవరు కొత్త క్యాప్టెన్గా అంటే కొత్త చీఫ్గా మారబోతున్నారు ఏం పంచాయతీలు జరిగినాయి ఏం జరగబోతున్నాయి ఏం టాస్కులు జరగబోతున్నాయి ఎట్లా ఉండబోతుంది అంతా కూడా మనం అంజనం వేసి ఆకు మీద చూసి చెప్పబోతున్నాం కాబట్టి దయచేసి ఈ వీడియో చూడాలన్న ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళే చూడుర్రి అన్న స్పాయిలర్ చెప్పొద్దన్నా ఎపిసోడ్ చూసి ఇంట్రెస్ట్ ఉంటుందా అన్న ఏందన్నా ఇది ఇట్లనేనా చేసేది ఇట్లాంటివన్నీ చెప్పేటోళ్ళు ఉంటే దయచేసి వీడియో చూడకూరు ఇక అంతే దాట్స్ ఇట్ చలో చాలా చేద్దామా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ఛానల్ చూస్తున్న వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్లు వస్తాయి ఇక పాతోళ్ళు ఒక లైక్ కొట్టుర్రి కొత్తోళ్ళు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టి చూసే ప్రయత్నం చేయర్రి ఇంకోటి అందరికంటే ఊరికి మొదగాలే మనం ఈ ముచ్చట చెప్తున్నాం కాబట్టి దయచేసి మన మ్యాక్సిమస్ని నన్ను కలిపి ఒక లైక్తో సపోర్ట్ చేయర్రి ఓకే చలో షురూ చేద్దాం బై ఫస్ట్ ఆఫ్ ఆల్ చీఫ్ కంటెండర్ టాస్కులు జరగబోతున్నాయి హౌస్ లోపల చీఫ్ కంటెండర్ టాస్కులు ఇవాళ పొద్దుగాల మనకి ఒక ప్రోమో వచ్చింది చూసిరా కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ ఆ కలర్ టాస్క్ ఉంది కదా ఉత్తగా జస్ట్ వాళ్ళని రిలాక్స్ చేయడానికి ఈ టాస్క్ పెట్టిండు బిగ్ బాస్ చాక్లెట్లు గిఫ్ట్గా వస్తాయి అన్నట్టు ఈ టాస్క్లో గెలిచిన వాళ్ళకి 2 చాక్లెట్లు గిఫ్ట్గా వస్తాయి ఈ చాక్లెట్లు గెలుచుకునేది ఎవరంటే కాంతారా క్లాన్ వాళ్ళు ఆల్రెడీ లగ్జరీలో ఉన్నట్టున్నారు కదా వాళ్ళకి చాక్లెట్లు ఆడు ఉంటాయి కదా మళ్ళీ చాక్లెట్ల కోసం గేమ్ పెట్టుడేందని నాకు ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ అయింది కానీ ఓవరాల్గా ఈ కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ ఈ టాస్క్లో గెలిచింది మాత్రం కాంతారా టీం వాళ్ళు గెలిచారు ఓకే కంగ్రాచులేషన్స్ అయితే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నారు అండ్ ఈ సిచ్యువేషన్లో ఈ కలర్ విచ్ కలర్ డూ యూ వాంట్ టాస్క్ గెలిచిన తర్వాత 3 టాస్కులు లైన్ ఓడిపోయారు కదా వీళ్ళకి మనసున పడతలేదు సీతకి కానీ సీత క్లాన్లో ఉన్న నబీల్కి కానీ ప్రేరణకి కానీ విష్ణుకి కానీ నైనిక కానీ ఎస్పెషల్లీ మణికంఠ కానీ వశపడతలేదు వీళ్ళకంతా టెన్షన్ అయిపోతుంది అరే మొత్తం ఓడిపోతే అట్లా వస్తున్నాం కదా అని చెప్పి వాళ్ళు బాధపడతారు అయితే ఏంటంటే ఎడారిలో ఓయాసిస్ దొరికినట్టు సముద్రంలో మంచినీళ్ళ బాటిల్ దొరికినట్టు ఆ టైప్లో వీళ్ళకి సడన్గా ఈ చిన్న ఒక గిఫ్ట్లు గెలుచుకునేసరికి చాక్లెట్ గెలుచుకునే టాస్క్ గెలిచేసరికి చాలా హ్యాపీ ఫీల్ ఉంది ఎస్పెషల్లీ మనీ ఎమోషనల్ క్రైడ్ టాటా బై ఏడ్చి బిగ్ బాస్ దగ్గర పోయి బిగ్ బాస్ చాలా హ్యాపీగా ఉంది బిగ్ బాస్ చేయాల యాక్చువల్లీ డ్యాన్స్ కూడా చేసింది కదా మనం చూసినాం కదా అది సూపర్ మచ్చి ఈ పాటకు డ్యాన్స్ కూడా చేసిండు మన ప్రోమోలో చూస్తే అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యిండు చాలా ఎంజాయ్ చేసిండు ఎమోషనల్లీ ట్రిగ్గర్ అయిపోయాడు ఆటోమేటిక్గా ఏం జరిగిన ఈ దునియాలో ఎమోషనల్లీ ట్రిగ్గర్ అవుతూ ఉంటాడు అవును ఇలా పొద్దుగాల నేను మిడ్ నైట్ ముచ్చట్లకు సంబంధించిన వీడియో పెట్టినా నిన్న నైట్ మన ఎపిసోడ్ రివ్యూ పెట్టినా అవి చూడండి వాళ్ళు ఉంటే చూసే ప్రయత్నం చేయరాదు నేను మిడ్ నైట్ ముచ్చట్లు పొద్దుగాల పూట ఎందుకు పెట్టాను తెలుసా నేను కావాలని పెట్టా పొద్దుగాల పూట మిడ్ నైట్ ముచ్చట్లు పెట్టినామంటే రాత్రి పెట్టిన ఎపిసోడ్ రివ్యూ ఎవరు చూడరు దేకరు దాన్ని పట్టించుకున్నట్లు ఉండరు మనకేమో రీచ్ తక్కువ మనకి రీచ్ ఎక్కువ ఉంటేనన్నా అది కొంతమంది 1,00,000 మంది 1,00,000 మంది చూస్తున్నారంటే సంబరపడాలి కానీ ఇది పెడితే 15,000 కాడికి పోతుంది అది ఆనే అనుకుంటుంది దయచేసి నైట్ రివ్యూ చూసే ప్రయత్నం చేయరు మంచిగా ఉంటుంది ఎప్పుడైనా నైట్ రివ్యూ మంచిగా ఉంటుంది కొంత ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది ఇన్నోవేటివ్ కూడా ఉంటుంది ఈ మిడ్ నైట్ ముచ్చట్లేదు ఏంటంటే సోది పెట్టుకునేవన్నీ కూడా మనం చెప్తా ఉన్నాడు కలెక్టివ్గా చేసి అయితే నైట్ అంతా మీరు చూడలేరు కాబట్టి మేము చూసి చెప్తుంటాం అండ్ ఇక్కడ అయితే ఏడికి వచ్చినాం కలర్ అయిపోయింది కదా మణికంఠ ఫుల్ ఖుషి అయిపోయాడు అయ్యో నేను తమ్నెల్ మీద ఒక పాయింట్ పెట్టినా అంటే పెడతా అన్నట్టు ఈ వీడియో అయిపోయినాక మనమే తమ్నెల్ చేసుకున్నాం మనకేమో టీమా పాడ మన సోలో ఆర్మీ 1 man ఆర్మీ అయితే తమ్నెల్ మీద ఒక డైలాగ్ పెడదాం అనుకుంటున్నాను అదేంటంటే మణికంఠ ఫ్యాన్స్ యష్మి హేటర్స్ జిప్ యువర్ మౌత్ ఐ విల్ జిప్ మై మౌత్ అని నాగమణికంఠ అన్నట్టుగా జిప్ యువర్ మౌత్ ఎందుకంటే యష్మి మణికంఠ దోస్త్ మేరా దోస్త్ తూ హే మేరీ జాన్ అవుతురు అన్నట్టు రాను ఖచ్చితంగా ఇవాళ రేపు ఎల్లుండి వరకు రేపటిలోపు మీరే పరిచయం అవుతారు అరే నిన్ననే అన్నది కదా పాపం మనీ వాడిని తీసేశారు మనీ పాపం అన్నదా రేపు ఇవాళ ఏడుతాడు మనీ ఇవాళ ఏడుతాడు ఖచ్చితంగా యష్మి పోయి ఓదారుస్తుంది ఇవాళ ఏడుస్తాడు మళ్ళీ రాత్రి ఏడుస్తాడు మళ్ళీ ఓదారుస్తుంది ఆ తర్వాత మణికంఠ యష్మి కూర్చుని ముచ్చట పెట్టుకుంటారు నెక్స్ట్ వీక్ ఈ సీజన్లో నేను ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలు నిన్నే నామినేట్ చేస్తా అది ఏముండే అన్నట్టు కలిసిపోతారు అఫ్కోర్స్ మళ్ళీ దోశ అయిన తర్వాత ఈ నాగమణికంఠకి జర్రని పురుగు తిరుగుతుంది పోయి అమ్మ వీళ్ళు క్లోజ్ అయితే మనం సోలో మనం కార్నర్ చేసిరు వీళ్ళంతా మనల్ని టార్గెట్ చేసిరు వీళ్ళంతా అని తెలియదు కదా ఓకే నేను గొడవ పెట్టుకుంటా అని చెప్పి మళ్ళీ గొడవ పెట్టుకుంటాడు అనుకోరే ఇప్పుడు నబీల్తో పెట్టుకుంటాడు కదా అట్లా పెట్టుకుంటాడు అండ్ కొంతమంది కింద నీకు నాగమణికంఠ అంటే ఎందుకు నచ్చడు నాగమణికంఠ హేట్ చేస్తున్నావు కదా ఏం నచ్చాలి చెప్పుర్రి ఏం నచ్చాలి పూటకు సైక్ అవుతుంటే ఇప్పుడు ఒక్కటి నేను ఆలోచిస్తా అబ్బా అటువంటి పర్సన్ నా పక్కన ఉంటే నేను ఎట్లా ఫీల్ అవుతా అనేది ఆలోచించే చెప్తా ఇప్పుడు నీ ఎంబటే ఉండి ఊరికి సైక్ అయితే అంటే నువ్వు దోస్తాన్ని చేస్తావు నాకు అట్లా ఒక సైకో ఫ్రెండ్ కాదు వద్దులే నాకు ఒక సైకో గాడు ఉండేది ఫ్రెండ్ టార్చరు వాడి ఇంతటే వాడి మాట వినకపోతే వాడిని మనం ఏమైనా ఆపోజిట్గా మాట్లాడినా వానికి బీపీ లేసినా ఓ అమ్మ వాడు ఏం చేస్తాడో తెలుసా
అద్దం ఉంటుంది, అద్దం కిందేసి చేత్తో గుద్దేటి కూడా అయ్యా అమ్మ గజ 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 వాడికి ఒక వీడితో ఉండలేమురా అయ్యా అనుకున్నా. అంత డేంజరస్ అట్లా ఉంటుంది అన్నట్టు. వీళ్ళు ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో కాబట్టి అక్కడ కంట్రోల్గా ఉంటాడు ఆ మనిషి అనిపించింది. కానీ అబ్బా పేరు కూడా మెచ్చింది, వదిలే. ఇంకోటి ఉంది ఇలా, అది ట్విస్ట్, అది చెప్పకూడదు. మా ఫ్రెండ్స్కి యాక్చువల్లీ నేను ఆ సైకో ఫ్రెండ్ గాడు తెలిసిన ఫ్రెండ్స్కి ఇప్పుడు భలే అనిపిస్తుంది, అబ్బా వాటే మ్యాచ్ అని. అమ్మో డేంజరస్ ఉంటారు అబ్బా వీళ్ళు, టక్కని తిరుగుతుంది వీళ్ళకి పురుగు. అందుకని చెప్తున్నా, అందుకనే మనకి ఎక్కలే. కానీ పర్ఫామ్ చేసినప్పుడు మనం మెచ్చుకోలేదా చెప్పురి, టాస్క్లు ఆడినప్పుడు మెచ్చుకోలేదా, మంచిగా ఉన్నప్పుడు మంచిగా ఉన్నాడు సూపర్ అని చెప్పి మెచ్చుకోలేదా, పాటలు పాడినని చెప్తే, ఆటలాడిని చెప్తే, నవ్వినని చెప్తే, ఎడితే అని చెప్తే, ఇక ఊకెడితే అంటే మళ్ళీ పురుగు తిరిగిందని చెప్తాం అంతే. అక్కడ ఎవ్వరు మనకు పగోళ్ళు కాదబ్బా. అక్కడ సైక్ చేస్తే మనం సైక్ అనే అంటాం, అక్కడ మంచిగా చేస్తే మంచిగానే అంటాం. ఇక ఊకే లో ఉంటుండు, పాపం లో ఉన్నాడు, ఏం లో ఉంటాడా, ఎంత లో ఉంటాడా, లో దేని బోరు బాయి కంటే లో ఉన్నాడు, ఆ లోపల ఎక్కడన్నా పోయి అన్నకెళ్ళి తవ్వి తీయాలంటే ఎడికెళ్ళి అవుతుంది. అక్కడ టార్గెట్ చేయబడట్లేదు, టార్గెట్ చేయించుకుంటాడు కావాలని. అక్కడ కార్నర్ చేస్తలేరు, కార్నర్ పోతుండ అన్నట్టు. ఇట్లాంటి కంటెస్టెంట్ ఉంటారు, ప్రతి సీజన్లో ఉంటారు. ఆ సీజన్ 2 ఫార్ములా వర్కౌట్ అయిద్దామని చెప్పి రాక్షస ప్రయత్నాలు చేస్తుంటారు. వాళ్ళే ఒక కార్నర్కి పోయి నిల్చొని అవుతుంతా నన్ను కార్నర్ చేశారట, నువ్వు రా పోయి మూలకు పోయి నిల్చున్నది, కార్నర్ పోయినావు. అది అట్లాంటి వాళ్ళు ఉంటారు. అందుకే నాకు నచ్చది. ఇయో జనాలు ఎమోషనల్ అవుతారు, కనెక్ట్ అవుతారు. కానీ యాజ్ ఎ రివ్యూవర్గా ఇన్ని సంవత్సరాలుగా చూస్తున్నా, ఈ రివ్యూ కిరీటమా కానీ ఒక మనిషి ఇన్ని సీజన్లు చూస్తున్నా, ఇన్ని సీజన్లు రాట్టన్నా పుస్తకాలు అయిపోతాయి, బుక్సులు అయిపోతాయి. అటువంటి మనిషికి ఆ మనిషి ఏం చేస్తాడని డ్రామా అనేది అర్థం కాదా? ఒక మాట చెప్పుర్రి. ఎవరు డ్రామా ఆడతారు, ఎవరు కామా పులి స్టెప్లు ఆడతారు, ఎవరు స్నేహించుకుంటున్నారు, ఎవరు కుట్లల్లికలు అల్లుకుంటున్నారు, ఎవరు అచ్చికబుచ్చికలు ఆడుతున్నారు, ఎవరు లొట్టపీస్ పంచాయతీ చేస్తున్నారు, ఇవన్నీ మనకు తెలుసు. దీస్ ఆర్ నామకరణాస్ డిడ్ బై సీను 65. ఒక్కొక్క దానికి ఒక ప్రక్రియకి ఒక్కొక్క నామకరణం చేసి పెట్టుకున్నాం మనం. సీజన్కి ఆ నామకరణాలు అయితే ఉన్నాయి. మైక్రో మేనేజ్మెంట్. సరే ఓకే. అయితే యష్మి హేటర్స్, మణికంఠ ఫ్యాన్స్ అండ్ యష్మి హేటర్స్, జిప్ యువర్ మౌత్, దే బోత్ బికెమ్ ఫ్రెండ్స్. ఓకే, వాళ్ళిద్దరు దోస్తులు అయ్యారు, మనం చెప్తాను. అయితే రేపటి ఎపిసోడ్లో చాలామంది ఎమోషనల్ అవ్వబోతున్నారు, చాలామంది బాధపడబోతున్నారు. ఈ బాధల్లో భాగంగా కొంతమందికి ఓదార్పు కింద చాలా మంచి అవి రాబోతున్నాయి. లైక్ పృథ్వీ ఎమోషనల్ అవ్వబోతున్నాడు. పృథ్వీ ఎమోషనల్ అయితే విష్ణుప్రియ దగ్గర నుంచి ముద్దెప్పెట్టు ఉమ్మా, అరే ఉమ్మా, ఓదార్పు యాత్రలు జరగబోతున్నాయి. మీరు కావాల్సిన అప్పుడెప్పుడో మిస్ అయింది గుండె ధైర్యం లాంటి కంటెంట్లు మిస్ అయినాయి అనుకునే వాళ్ళకి మళ్ళీ రాబోతున్నాయి కొంచెంగా. ఓకే, ఆ తర్వాత పృథ్వీ యష్మి వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న పంచాయతీ జరగబోతుంది ఇవాళ. ఎందుకంటే శక్తి క్లాన్ నుంచి ఆల్రెడీ చీఫ్ ఉన్నాడు కదా, నిఖిల్ భాయ్ చీఫ్ అయ్యా, ఇది దిక్కు సీత చీఫ్ కదా, మరి కొత్త చీఫ్లు కావాలి కదా. ఎందుకంటే పాత చీఫ్ అయిన నిఖిల్ అట్నే ఉంటాడు, ఎందుకంటే ఆయన పర్మనెంట్ అయింది, ఆయన పర్మనెంట్ జాబ్ అన్నట్టు. మొన్న తెలంగాణ గవర్నమెంట్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమందికి పర్మనెంట్ జాబ్లు ఇచ్చింది కదా, అంటే కొంతమంది జాబులు పర్మనెంట్ చేసింది, కొంతమంది చేయలేదు అనుకోరి. ఆ పర్మనెంట్ చేసిన దాంట్లో మనకి నిఖిల్కి కూడా పర్మనెంట్ చీఫ్ జాబ్ పర్మనెంట్ అయింది అన్నట్టు. లేకపోతే వచ్చినప్పటి నుంచి చీఫ్ యాడ్ జరపరా, మనిషిని జరపరా. మార్కెట్లో జరబరా రేటు రోజు మారుతుంది, కానీ నిఖిల్ని మాత్రం అక్కడి నుంచి జరపడం మాత్రం జరగదు. ఇది ఎక్కడికి వెళ్ళి చెప్పినా అంటారా, అంటే ఈవెంట్ ఫీల్డ్ కదా, అందుకనే ఫ్లవర్స్ గురించి చెప్పిన. ఓకే, అవునా, మేము పికిల్స్ పెట్టుకునే వాళ్ళమే కాదు, మేము ఈవెంట్స్ కూడా చేస్తాం, ఈవెంట్ ఆర్గనైజింగ్, అండ్ మేము ఆర్టిస్టులం, ప్రోగ్రామ్స్ చేస్తాం. ఓకే, యాక్చువల్లీ ఇదే ప్రమోషన్, యాక్చువల్లీ మన బిజినెస్, మన ఈవెంట్ అండ్ మన ఆర్ట్ ఫామ్స్, మనం చేసే స్పెషల్ యాక్ట్స్ ఇవన్నీ ప్రమోట్ చేసుకోవాలి కదా. అసలు అవి ప్రమోట్ చేస్తలేం కదా, అవి కూడా చేద్దాం. మన ఇళ్ళల్లో ఎలాంటి అకేషన్స్ ఉన్నా అద్భుతంగా సెలబ్రేట్ చేయడానికి, అద్భుతమైన స్పెషల్ ఆర్ట్ ఫామ్స్ ప్రజెంట్ చేయడానికి వీఆర్ రెడీ. సీను 65 అండ్ స్వాతి అండ్ పృథ్వీ యష్మి. ఇక్కడ శక్తి క్లాన్ నుంచి వెళ్ళి ఎవరు కొత్త చీఫ్గా అవకాశం పొందుతారు అని అంటే శక్తి క్లాన్లో చీఫ్ను మార్చేది కాదు, కాంతార క్లాన్కి చీఫ్ని డిసైడ్ చేయడమే ప్రతిసారి. ఆపోజిట్ క్లాన్కి ఇక్కడ శక్తి మారది, శక్తి మామూలు శక్తి కాదు. ఓకే, పృథ్వీ నేను చీఫ్ అవుతా అని చెప్పి నిఖిల్కి మొరపెట్టుకున్నాడు. యష్మి కూడా తను నేను చీఫ్ అవుతా అని మొరపెట్టుకుంది. ఆదిత్యవన్ ఎవరు చీఫ్ అయితే ఏముంది నా బొందా, ఈరోజు నన్ను పంపించేది ఖాయమే కందా. మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి అప్డేట్ చెప్తా. అయితే పృథ్వీ
అడిగితే నిఖిల్ మాట్లాడుతారు. అయితే ఈ డిస్కషన్లో భాగంగా పృథ్వీకి అండ్ యష్మికి గట్టి పంచాయతీ జరగబోతుంది. అండ్ ఈ పంచాయతీలో పృథ్వీ ఎమోషనల్గా హర్ట్ అయ్యి ఏడ్చిండు, యష్మి ఎమోషనల్గా హర్ట్ అయ్యి ఏడ్చింది. యష్మిని ఓదార్చడానికి చాలామంది హౌస్ మేట్స్ వచ్చారు. ఎట్ ద సేమ్ టైం పృథ్వీని ఓదార్చడానికి విష్ణుప్రియ వచ్చింది. ఆ టైప్లో నవ్వుకుంటా కాదు, బాధపడుకుంటా. ఎందుకంటే పృథ్వీ బాధపడుతున్నప్పుడు విష్ణుప్రియ బాధపడుతుంది కదా, బాధపడి దగ్గరికి తీసుకొని నిన్ను ఓదార్చాలనింది అయిపోయింది. అయితే ఏవో సాబ్ పృథ్వీకి సపోర్ట్ చేసిండు, పృథ్వీ కంటెంటర్ అయితే బాగుంటుందని. ఆ తర్వాత మరి ఇటు కాంతారా వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి ఎవరిని కంటెంటర్గా తీసుకోవాలనడానికి ఒక టాస్క్ జరగబోతుంది. మనకు ప్రతి సీజన్లో జరిగినటువంటి టాస్క్ ఇది, అద్భుతమైన టాస్క్. దీనిలో కాంట్రవర్సీలు గట్టిగా అవుతాయి. నీ పేరున్న బ్యాగ్ కాకుండా వేరేటోళ్ళు ఉన్న పేరున్న బ్యాగ్ తీసుకొని పోవాలి ఈ ప్లేస్ నుంచి సేఫ్ జోన్లోకి అని ఇటువంటి టాస్కులు మనం చూస్తుంటామా? యాది ఉంది కదా, గుర్తులేదా? సీజన్ 5 షణ్ముఖ్ బ్యాగులకు ముడేస్తారు చూడుర్రి, ఆ టైప్లో పోయిన సీజన్లో బొమ్మల్ని తీసుకొని పోవాలని ఉందా? ఈ నీ పేరున్న బొమ్మ కాకుండా వేరేటోళ్ళ బొమ్మలు, నీ పేరున్న తొట్టి కాకుండా వేరేటోళ్ళ పేరున్న తొట్టిలు, అట్లా ప్రతిసారి ఏదో ఒక రకంగా ఉండి నీ పేరున్నది కాకుండా వేరేటోళ్ళు ఉన్న పేరున్నది తీసుకొని సేఫ్ జోన్లోకి పోవాలి. లాస్ట్కి ఎవరైతే మిగులుతారో వాళ్ళు అవుట్ అని ఉంటుంది కదా. సీజన్ 6లో పెట్టిరు, సీజన్ 7లో పెట్టిరు, సీజన్ నాన్ స్టాప్లో పెట్టిరు, సీజన్ 5లో పెట్టిరు. ప్రతి సీజన్లో ఇది పెడతా ఉంటారు. టాస్క్ బాగుంటుంది, మంచి కాంట్రవర్సీ కూడా అవుతూ ఉంటుంది. ఇక్కడ కొన్నిసార్లు రీజన్స్ చెప్పాలంటారు, కొన్నిసార్లు రీజన్స్ చెప్పాల్సిన అవసరం లేదంటారు. ఇక్కడ క్యాలిక్యులేషన్స్, ఫర్మెంటేషన్స్, కాంబినేషన్స్, అడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ ఇవన్నీ మనకంటే చేస్తాడు చూడు, కిట అని పెట్టి ఆ గటగటాన్ని ఇలా జరగబోతున్నాయి. సో ఈసారి మనకు పెట్టబోయేది కుక్కను పట్టు కంటైనర్షిప్ కొట్టు. అంటే పప్పి డాగులు ఉంటాయి కదా, కుక్క పిల్లలు, ఆ కుక్క పిల్లల పేరు మీద, ఆ కుక్క పిల్లల మీద పేరు ఉంటుంది, ఫోటోనో పేరో ఏదో ఒకటి పెడతారు. అయితే నీది కాకుండా వేరే వాళ్ళు పట్టుకొని పోవాలి. అట్లా పట్టుకొని పోవడం దాంట్లో ఇందులో కూడా మణికంఠకి సీతకి గట్టి పంచాయతీ జరగబోతుంది. మణికంఠ యాజ్ యూజువల్గా లొల్లి పెట్టుకొని కై నన్ను చారా చేస్తారు అని చెప్పి ఏడవబోతున్నాడు. ఏడితే ఇక అందరు కూడా వచ్చి మణికంఠ ఏడవకు మణికంఠ ప్లీజ్ మణికంఠ నువ్వేంటి మణికంఠ, గుళ్ళో మోగిన గంట కన్నా ఎక్కువసేపు ఏడుస్తావు నువ్వు, ఏంది మణికంఠ ఊకి పని, ప్రతి ఒక్కరితో లొల్లి పెట్టుకుంటూ ఏడుతూనే ఉంటావు నువ్వు. అంటే యాక్చువల్లీ ఇవన్నీ కాదు కానీ మణికంఠకి ధైర్యం చెప్పారు. యాక్చువల్లీ మణికంఠకి బయట సింపతి వర్కౌట్ అయిందని చెప్పి వీళ్ళందరికీ అర్థమైపోయి భయపడతారు అన్నట్టు. అందుకే చూడు యష్మి కూడా సరెండర్ అయిపోయింది. యష్మి వచ్చేసి కన్సోల్ చేసింది, మణికంఠని కన్సోల్ చేసి దగ్గర తీసుకుని ఓదార్చి మాట్లాడి ధైర్యం చెప్పి హౌస్ మేట్స్ అందరూ వచ్చి మణికంఠ నువ్వు మామూలుడివి కాదు మణికంఠ, నీ గురించి తెలియదు, నువ్వు మామూలు శక్తివి కాదు, నెక్స్ట్ లెవెల్ అత్తరబత్తి అని చెప్పి మంచి గ్యాస్ కొట్టి మళ్ళీ సెట్ చేయడానికి ప్రయత్నం చేశారు. అఫ్కోర్స్ ఎవరెవరు అనుకుంటాడు మణికంఠ మోటివేట్ చేసి అంటే వీళ్ళు నాకు క్లోజ్ అవుదని ట్రై చేస్తారు, అంటే వీళ్ళతో పంచాయతీ పెట్టుకోవాలి, ఓకే రైట్ అని చెప్పి నోటీస్ పాయింట్ యువర్ ఆనర్. అయితే ఇది జరగబోతున్నాయి. అయితే ఈ టాస్క్లో అంటే ఈ కుక్కని పట్టు కంటెంటర్షిప్ కొట్టు అనే ఈ టాస్క్లో 99.99% మనకి మ్యాక్సిమం చెప్పిన దాని ప్రకారంగా చూస్తే నబీల్, ప్రేరణ వీళ్ళిద్దరూ లాస్ట్ దాకా వచ్చారు. సో ఈ నబీల్, ప్రేరణలో ఒకరిని సెలెక్ట్ చేయాలి. ఎవరు సెలెక్ట్ చేయాలి? సంచాలకం సెలెక్ట్ చేయాలి. సంచాలకం ఎవరు? పృథ్వీ సేట్. ఎందుకంటే పృథ్వీ ఆల్రెడీ కంటెంటర్ అయింది కదా, అంటే కెప్టెన్సీ చీఫ్ కంటెంటర్గా వాళ్ళ టీంలో యష్మి అండ్ పృథ్వీ మొరబెట్టుకుంటే అందులోకి వెళ్ళి పృథ్వీకి సపోర్ట్ వచ్చింది కాబట్టి పృథ్వీని సెలెక్ట్ చేశారు. కాబట్టి ఓవరాల్గా నిఖిల్ అండ్ ఆదిత్య ఓమన్న పృథ్వీ సైడ్ ఉండడం వల్ల పృథ్వీ కంటెంటర్ అయ్యిండు. సో ఇక్కడ పృథ్వీ నాతో పోటీ పడేది ఎవరో నేనే డిసైడ్ చేస్తాను అని చెప్పి ఒకరిని డిసైడ్ చేయాలి. ఈ నబీల్ అండ్ ప్రేరణలో ఖచ్చితంగా పృథ్వీ క్యారెక్టర్ని బట్టి నాకు తెలిసిన దాన్ని బట్టి ఖచ్చితంగా నబీల్నే సెలెక్ట్ చేస్తాడు. ఎందుకు తెలుసా? నబీల్ సమోజ్జీలాగా ఉంటాడు. ప్రేరణతో అయితే మనం అనవసరంగా ఇప్పుడు ఫిజికల్ టాస్క్ ఏదైనా వచ్చిందనుకో, ప్రేరణ మీద గెలిచిరనుకో, ప్రేరణ మీద కదరా గెలిచింది అంటారు. లేదు ప్రేరణ మీద ఓడిపోయినా అనుకో, ప్రేరణ మీద ఓడిపోయినావా అంటారు. ఎట్లుంటుంది అంటే ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు చాకు మీద పడ్డా ముళ్ళే ఇరిగిపోద్ది అనేది మనకి లేటెస్ట్ సామెత ప్రకారంగా ఆకులు హైబ్రిడ్ అయినాయి, అందుకే చెప్తాను. అందుకని చెప్పి ఇప్పుడు నెగిటివ్ కామెంట్ పృథ్వీకి అవుతుంది. గెలిస్తే ఆడపిల్ల మీద గెలిచినా అంటారు, ఓడిపోతే ఆడపిల్ల మీద ఓడిపోయినా అంటారు. అట్లుంటుంది అన్నట్టు. అందుకే ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి నబీల్ని సెలెక్ట్ చేసుకుంటాడు. ఎన్ని పిచ్చింగ్లు ఏందో ఈ సీజన్లోనే దీన్ని వాడుతుంది ఈ పిచ్చింగ్ అని. ఎన్నిసార్లు ఎవరు వచ్చి బతిలాడుకున్నా, ఎన్ని డెసిషన్లు తీసుకున్నా ఖచ్చితంగా పృథ్వీ చేతిలో సెలెక్షన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా నబీల్ని తీసుకుంటాడు. అండ్ నబీల్ వర్సెస్ పృథ్వీ జరగబోతుంది. అండ్ ఈ టాస్క్లో ఖచ్చితంగా నబీల్ గెలవబోతున్నాడు. గెలిచి నబీల్ కంటెండర్ కెప్టెన్సీ చీఫ్ అవ్వబోతున్నాడు. నబీల్ ఒక కొత్త చీఫ్గా అవతరించబోతున్నాడు. ఇప్పుడు ఉంటుంది అసలు మజా. ఎందుకు చెప్పానా?
నబీల్ పోయిన వారం దాకా అండర్ డాగ్ అన్న ఏదంటే ఇక అసలే కనిపించలేడు మంచి అసలు ఉన్నావా ఎల్ఈడి స్క్రీన్ చూపించినంత సేపు కూడా నబీల్ని చూపారు అన్న పాయింట్కి వచ్చిన టైంలో అటువంటి సిచ్యువేషన్లో నబీల్ రైజ్ అయ్యిండు ఫ్రమ్ ద యాషెస్ రైజ్ అయ్యిండు పెరిగిండు ఆ వారం కింగ్ అయ్యిండు అందరూ కూడా వావ్ అని కింగ్ నాగార్జున గారు కూడా మెచ్చుకునేదాకా పోయింది ఆడియన్స్ తోటి చప్పట్లు కొట్టించేదాకా పోయింది ఈ వారం అదంతా ఒక రకమైన తలపొగరు కింద మారింది నేను ఆడతా ప్రతి టాస్క్ నేను ఆడతా ఎవరు ఆపేది నన్ను నేను ఏ టాస్క్ అయినా ఆడతా 100% ఇస్తా అంటే నీ టీం గెలవడానికి అవసరమైతే నువ్వు పోరాటం చేస్తే నిన్ను వావ్ అంటారు నీ టీం వాళ్ళు ఎవ్వరు ఆడకుండా నేను ఒక్కనే ఆడతా అంటే అది స్వార్థం అంటారు అప్పుడు ఏమవుతుందంటే నెగిటివ్ పాయింట్ కింద మారుతుంది నువ్వు ఆడినందుకు అప్లోడ్ వచ్చింది ఈ వారం కూడా అప్లోడ్ రావాలని చెప్పి కోరికతో నువ్వు ఆడుతున్నావు కరెక్ట్ కానీ ఆ ఆట నెగిటివిటీకి పోవద్దు అది తెలుస్తలేదు అన్నట్టు నబీల్కి పాపం క్యాలిక్యులేట్ చేసుకోలేకపోయింది అనిపించింది కొంచెం పొగరుగా డీల్ చేసినట్టుగా అనిపించింది ఆగు ఈ వారం కొంచెం పొగరుగా డీల్ చేసినట్టుగా అనిపించింది నాకైతే మీకు కూడా అనిపించిందా లేదా ఓకే పర్లేదు అంటే మరి పూర్తి స్థాయిలో కాదు కానీ ఈ టాస్క్ల విషయంలో మాత్రం నాకు అట్లా అనిపించింది ఓకే నెక్స్ట్ నబీల్ గెలిస్తే నబీల్ని మెచ్చుకునేటోళ్ళు ఎవరు ఉంటారు అండ్ నబీల్ని సపోర్ట్ చేసేటోళ్ళు ఎవరు ఉంటారు చెప్పురి ఖచ్చితంగా సీత నబీల్ని బాగా సపోర్ట్ చేస్తాడు ఆదిత్య ఓమన్న నబీల్ని బాగా సపోర్ట్ చేస్తాడు అయితే వీళ్ళిద్దరే కాకుండా మణికంఠ కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడు ఎందుకంటే చీఫ్ అయింది కాబట్టి లేదంటే నబీల్తో పంచాయతీ పెట్టుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేస్తుంది మనీ కానీ చీఫ్ అయింది కాబట్టి మనీ క్యాలిక్యులేషన్స్ మళ్ళీ మారిపోతాయి పర్మెంటేషన్స్ క్యాలిక్యులేషన్స్ అడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్ అని వేసుకుంటే చీఫ్ అయిన నబీల్ తోటి మనం క్లోజ్ ఉన్నాం అంటే యాక్చువల్లీ మనకు నబీల్ బాగా క్లోజ్ ఉంటాడు కాబట్టి మనం నబీల్ తోటి క్లోజ్ ఉన్నాం అనుకో నబీల్ ఏ అవకాశం ఉన్నా నన్ను తీసుకుంటాడు అంటే ఈ వీక్ నేను సర్వైవ్ కావడానికి నబీల్ దగ్గర ఉంటే బాగుంటుంది అని ఖచ్చితంగా ఫీల్ అవుతాడు మణికంఠ నబీల్కి క్లోజ్ అవుతాడు ఇది జరగబోతుంది అండ్ యష్మి అండ్ మణికంఠ వీళ్ళిద్దరూ కూడా మంచి క్లోజ్ అవ్వబోతున్నారు వీళ్ళిద్దరూ కలిసి పృథ్వీ నిఖిల్ గురించి కూడా మాట్లాడుకోబోతున్నారు ఇది నా ఫ్యూచర్ అజంప్షను ఇది మాత్రం నాకు తెలిసింది కాదు అప్డేట్ కాదు అనుకుంటున్నా ఖచ్చితంగా యష్మి అండ్ మణికంఠ మళ్ళీ క్లోజ్ అవుతారు అండ్ ఇక్కడ ప్రేరణ మనం పాయింట్ మర్చిపోయినాం కదా ప్రేరణ సంగతి ఏంది అంటే టాస్క్లో ఓడిపోయింది అంటే ఓడిపోవడం కాదు పృథ్వీ చాయిస్లో నబీల్ని తీసుకుంటే ప్రేరణని వదిలేసినట్టే కదా మరి ప్రేరణ లాస్ట్ దాకా ఆ కుక్కల టాస్క్లో కుక్కల్ని తీసుకొచ్చే టాస్క్లో గెలిచినా కానీ అక్కడికి అయిన తర్వాత పృథ్వీ అక్కడ మెన్ పవర్ ఉమెన్ పవర్ అనే పాయింట్కి వచ్చేసరికి నబీల్ని తీసుకోవడంతో ప్రేరణ గట్టిగా హట్ అవుతుంది ఎవరైనా హట్ అవుతారు అండ్ ప్రేరణ ఇంతవరకు కూడా మనం ఏడవంగా అంటే ఎమోషనల్ అయిపోయి బాగా ఏడవంగా చూడలేదు మనం అది చూడబోతున్నాం ఈ 2 రోజులల్లో పృథ్వీ ఏడుస్తాడు యష్మి ఏడుస్తుంది అండ్ ప్రేరణ ఏడుస్తాడు వీళ్ళు ఏడవడం మనకు కొత్తగా అనిపిస్తుంది అయ్యో అనిపిస్తుంది ఇక్కడ చూస్తుంటే పృథ్వీ ప్రేరణ యష్మి మళ్ళీ కే బ్యాచే కదా అదేందో అసలు వాళ్ళే హైలైట్ అవుతారు అఫ్కోర్స్ వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు కూడా ఎక్కువ మంది వాళ్ళే ఉండడంతో మనకు వాళ్ళే అనిపిస్తూ ఉంది అండ్ టాస్క్లలో కూడా వాళ్ళు ఎక్కువ 100% ఇస్తున్నారు ఇక్కడ చూస్తే మనకి విష్ణుప్రియ నైనిక వీళ్ళంతా కూడా ఉన్నారు కదా కంటెండర్షిప్ కావాలన్న కోరిక ఉండాలి కదా చీఫ్ అయినావు కాబట్టి నేను చీఫ్ అని చెప్పి నన్ను తీసేస్తానన్న ఫీలింగ్ తోటి నైన్కి ఆడతలేదు విష్ణుప్రియ నేను చీఫే కాదు 9th వీక్ దాకా నేను గానంటాను 9th వీక్ దాకా నన్ను గెలక గురి నేను గానని చెప్తుంది సో ఈ లెక్కన చూస్తుంటే అక్కడ కాంపిటీషన్ తక్కువ ఉన్న ఇద్దరు అవ్వాలి అనుకున్న విల్లింగ్ పవర్తో ఆడేటోళ్ళు వాళ్ళిద్దరే నబీల్ అండ్ ప్రేరణ ఆ ఇద్దరిట్లలో ప్రేరణను తీసేసరికి బాగా బాధపడ్డది స్కోప్ దొరకలేదు అని ఒక ఫీలింగ్ వస్తుంది నన్ను ప్రేరణకి అంటే నబీల్కి విపరీతమైన స్కోప్ వస్తుంది మనకు వస్తలేదు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అట్ ద సేమ్ టైం నబీల్ని తక్కువ చూస్తలేదు చాలా బాగా ఆడుతుందనే చెప్తుంది నిన్న మిడ్ నైట్ ముచ్చట్లకు సంబంధించిన ఒక వీడియో పెట్టినా కదా ఆ వీడియో అదే ఇవాళ పొద్దుగాల ఆ వీడియో కింద ఒక కామెంట్ చూసినప్పా ఆదిత్యవం లక్కులనే గెలిచింది కదా నబీల్ చెప్పిందని తప్పే ఉందని ఆదిత్యవం లక్కలో గెలవలే చాలా కాన్సన్ట్రేషన్ తోటి ఆడిండు గేమ్ చాలా బాగా ఆడిండు ఒకసారి చూడురి మీరు లైవ్ చూడురి లేదంటే ఎపిసోడ్లో చూడురి లక్కలో పోలే ఆ బాల్స్ చాలా కాన్సన్ట్రేషన్ తోటి వేస్తే పోయినాయి చాలా తప్పబ్బా మనోడు గెలిచినప్పుడు కాన్సన్ట్రేషన్ తోటి ఆడిండు పోరాటం చేసిండు అని చెప్పుకొని అవతలోడు గెలిచినప్పుడు మనోడు చెప్పిన మాటే కరెక్ట్ లక్కలు గెలిచిండంటే తప్పు మనోని ఎట్లా మెచ్చుకుంటామో అవతలోని కూడా వాడు రైట్ చేస్తే కరెక్ట్గా ఆడితే బాగా ఆడితే మెచ్చుకోవాలి ఆదిత్యవం సూపర్గా ఆడిండు మళ్ళీ దానిలో నెగిటివ్ కామెంట్ చేయొద్దు ఏదో మనోని మెచ్చుకోవాలి కాబట్టి అవతలోని డిగ్రేడ్ చేయాలన్న పాయింట్లో పోవద్దు తప్పు అట్లా చేస్తే మనోని కూడా రేపు పొద్దున అందరూ డిగ్రేడ్ చేస్తారు కష్టపడి ఆయన లక్కీలో గెలిచిన పోయి అంటారు అంటే ఇప్పటిదాకా నబీల్ గెలిచిన ఏ టాస్క్ అయినా లక్కీలో గెలిచినా చెప్పురు మరి కాదు కదా అంటే కింద కొన్ని కామెంట్లు వచ్చినాయి ఇక మన వర్గం అని చెప్పి వర్గం ఆ ప్రజానీకం అంతా ఒక రకంగా సపోర్ట్ చేయడానికి పోతారు అట్లా కాదు అట్లా నేను వర్గానికో ఫ్రెండ్కో ఎవరైనా సపోర్ట్ చేయాలంటే నేను ప్రతి సీజన్లో ఇప్పుడు నలుగురు వస్తారు మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో నలుగురు నా క్లోజ్ ఫ్రెండ్స్ చెప్పండి ఇక నా పరిస్థితి ఎట్లుంటుంది అయినా కానీ న్యాయమే చెప్పాలి తల్లి బిడ్డ న్యాయం చెప్తాడు సీన్ 65 పెద్ద సెలబ్రిటీస్ నా క్లోజెస్ట్ వాళ్ళు అన్న తమ్ముడు రిలేషన్షిప్ ఫ్రెండ్ రిలేషన్షిప్ ఒక దగ్గర కూర్చుని ఒక ప్లేట్లో తిన్న మనుషులను నాతో పాటు ట్రావెల్ చేసిన వాళ్ళు వర్క్ చేసిన వాళ్ళు కంటెస్టెంట్లుగా వచ్చినప్పుడు వాళ్ళకి ఆపోజిట్గా చెప్పాల్సి వచ్చింది వాళ్ళతో ఫ్రెండ్షిప్ కట్ అయిపోయింది అయినా కానీ మనం
నడిపిస్తూనే ఉన్నాం, అంటే మనం న్యాయంగా చెప్తున్నాం రివ్యూ, ఎక్కడ కూడా మనం అదైతలేం. అట్లాంటిది ఈ నబీల్ ఆదిత్య ఓం పంచాయతీలో నేను నెగిటివ్ చెప్తున్నా చెప్పుర్రి. నబీల్ నేను కావాలని టార్గెట్ చేసి నువ్వు నెగిటివ్గా చెప్తున్నాడు, అవ్వ ఘోరం ఉంటుంది. అండ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ గురించి చెప్పి మనం క్లోజ్ చేద్దాం. మిడ్ వీక్ ఎలిమినేషన్ 99% నాకున్న అప్డేట్ ప్రకారం ఆదిత్య ఓమన్ అని ఈరోజు ఎలిమినేట్ చేయబోతున్నారు. మనకు రేపు టెలికాస్ట్ అవుతుంది. ఆదిత్య ఓమన్ అని ఈరోజు మిడ్ నైట్ ఎలిమినేట్ చేస్తారు. అది నబీల్ చీఫ్ అయిన తర్వాత మిడ్ నైట్ ఎలిమినేట్ చేస్తారు. ఆదిత్య ఓమన్ ఎలిమినేట్ అవుతాడు. అండ్ ఇప్పుడు శక్తి క్లాన్లో మెంబర్స్ బాగా తగ్గిపోతారు. అండ్ పృథ్వీ, యష్మి అండ్ నిఖిల్ ఉంటారు. అండ్ ఇక్కడ ఆదిత్య ఓమన్ ఎలిమినేట్ అవుతాడు. ఇప్పుడు కొత్తగా మళ్ళీ క్లాన్స్ని డిజాల్వ్ చేసి మీరు ఏ క్లాన్కి పోతారు అని చెప్పి మాట్లాడతారు. మరి శక్తి క్లాన్కి చీఫ్ను మార్చరా ఇక అని ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. శక్తి క్లాన్కి ఇక చీఫ్ మారడా, అది పర్మనెంట్ నౌకరేనా, ఏంది ఇది అని ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. అది మ్యాటర్. ఇది ఈ వీడియో. ఒక్క నిమిషం ఇట్లారా, దా మాట్లాడుతుందా ఒకసారి రా, దా నిన్ను చూపి మన అందరు అడుగుతున్నారు. చేప ఇస్తావు, చేప బయట ఉందిరా, వాడు ఫ్లెక్సీ అడుగుతుండు వాడు. దా ఇగో చూడు, అందరు నేను అడుగుతున్నారు, మాట్లాడు ఒకసారి మాట్లాడు, వాళ్ళందరూ అడుగుతున్నారు నిన్నే. ఏడవద్దు, నీకు ఇస్తా. అగో చూడు, అగో ఎవరు రాళ్ళు, అయ్యో 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 ఏడుస్తుంది, గబ్బు పిల్ల అంటారు. అది బయట ఉంది ఫ్లెక్సీ షీటు, ఆడ ఆల్రెడీ వేసుకుని అనుకున్నాడుగా. సరే అయితే ఇది వీడియో మ్యాక్సిమం 99.99% అంతా కవర్ చేసిన అనుకుంటున్నా. ఇది కంప్లీట్లీ అప్డేట్లు కాబట్టి దయచేసి అప్డేట్లు కావాల్సిన వాళ్ళే చూస్తేనే బాగుంటుంది. విష్ణుప్రియ, ప్రేరణ అండ్ విష్ణుప్రియ నైనికకి మళ్ళీ క్లాష్ అట్నే కంటిన్యూ కాబోతుంది. రిష్మి మనీ ఒకటి కాబోతున్నారు. నబీల్, కంగ్రాచులేషన్స్ నబీల్ ఫ్యాన్స్. దయచేసి నబీల్ ఫ్యాన్స్ అంతా కూడా పండగ చేసుకునే ప్రయత్నంలో ఉండండి, ఎందుకంటే ఖచ్చితంగా నబీల్ చీఫ్ అవబోతున్నాడు. అండ్ ఎప్పుడైనా మనోడు రైట్ అని అనుకున్నప్పుడు అవతలోడు రాంగ్ అనే పాయింటే కాకుండా అవతలోడు రాంగ్ అయితేనే రాంగ్ అనాలే. మనోడు చెప్పిండని చెప్పి మాట మీనకూడదు. అది చెప్తున్నా. ఇంతకుముందు ఆదిత్య ఓమన్న గురించి వచ్చిన నెగిటివ్ కామెంట్ల గురించి చెప్తున్నా. అండ్ ఆదిత్య ఓమన్న వెరీ నైస్. ఈ వారం చాలా యాక్టివ్గా అయిండు, చాలా బాగా, అంటే ఈవెన్ నామినేషన్లలో అద్భుతమైన పాయింట్లు పెట్టే పరిస్థితికి వచ్చిండు. అండ్ ఈ వారం జరిగిన థింగ్ అంతా కూడా ఆదిత్య ఓమన్న పోయిన వారం చేసి ఉంటే ఈ వారం ఎలిమినేట్ కాకపోయేటోడు. ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగకపోయేది. ఆదిత్య ఓం చాలా బాగా ఆడడం మొదలుపెట్టిన వెంబటే యాక్చువల్లీ డమ్మీగా ఆడుతున్న టైంలో లక్కీగా సేవ్ అయిపోయాడు. సీరియస్గా ఆడుతున్న టైంలో ఎలిమినేట్ అయిపోయే సిచ్యువేషన్ వచ్చింది. లిటరల్లీ శేఖర్ భాష అన్న ఎలిమినేట్ అయినప్పుడు అయ్యో అరే మంచి ప్లేయర్ కదా ఎలిమినేట్ అయిపోయిందని బాధపడ్డాం. రెండోది మొన్న అభయ్ మంచి ప్లేయర్ కదా ఎలిమినేట్ అయిపోయిందని అనుకున్నాం, కానీ అంటే ఆయన స్వయంకృత అపరాధం చేసిందని. ఇట్లా మంచిగా ఆడుతున్న టైంలో ఎలిమినేట్ అవ్వడం అంటే సోనియా రీఎంట్రీ ఉందబ్బా. సోనియా రీఎంట్రీ 99% కన్ఫామ్, 100% కన్ఫామ్ అని చెప్పుకోవాలి, కానీ నేనైతే చెప్తున్నాను 99% సోనియా రీఎంట్రీ కన్ఫామ్. సోనియా రీఎంట్రీ జరగబోతుంది. అది ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తోటి కాదు, సపరేట్గా మళ్ళీ ఒక 2 వారాల తర్వాత సోనియాని రీఎంట్రీ తీసుకోబోతున్నారు. అండ్ సోనియా కూడా యాక్సెప్టెడ్. అసలు ఎవ్వడేమనుకుంటే నాకేం తొక్క, నా జుట్టు బొచ్చు కూడా ఎవడేం పీకలేడు, ఇది నా స్టైలు, నన్ను ఎవరు నెగిటివ్ అనుకున్నా నాకు సంబంధం లేదు అని ఆర్జీవి గారి శిష్యురాలు అనిపించింది అబ్బా సోనియా. దేనికి కూడా ఆమె అసలు గింత కూడా ఎక్కించుకోలేదు బ్రెయిన్, తొక్క ఎవడైనా అంటే మనం వారం పేమెంట్ వస్తుంది, ఫేమ్ వస్తుంది, పోతా అన్నట్టుగానే ఉన్నది. నెగిటివిటీ ఆర్ పాజిటివిటీ ఏదైనా పబ్లిసిటీ అన్న ఫీలింగ్ తోటి మన ఆర్జీవి గారు ఉన్నట్టే సోనియా కూడా ఉన్నది. సోనియా మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతుంది. సోనియా మళ్ళీ ఎవరితోటి ఉంటుంది అనేది మనం చెప్పలేం, కానీ అండ్ నిఖిల్ వాళ్ళు అయితే నెగిటివ్ మాట్లాడలేదు, పాజిటివ్ మాట్లాడలేదు. సోనియా పోయిన తర్వాత సోనియా గురించి డిస్కషన్ కూడా రాలేదు ఇంతవరకు. నెగిటివ్ పాయింట్స్ అండ్ మామూలుగా ఒక కంటెస్టెంట్ పోతే వాళ్ళ గురించి నెగిటివ్ పాజిటివ్ మాట్లాడతారు కదా, అవి ఏం మాట్లాడలే. అది నిజంగా గ్రేట్ అని చెప్పాలి నిఖిల్ తరపున. ఎందుకంటే ఉన్నంతసేపు మంచిగా ఉన్నాడు, మాట్లాడు, ఆమెతోటే ఉన్నాడు. కట్ చేస్తే ఆమె పోయిందా, టాటా బై బై కాదు, నా పని నేను చేసుకుంటా. లైఫ్లో వస్తుంటారు పోతుంటారు, మన పని మనం చేసుకుంటూనే ఉండాలన్న మోటోతో నిఖిల్ ముందరికి పోతాడు. మళ్ళీ సోనియా రీఎంట్రీ అయిన తర్వాత ఎట్లుంటుంది నిఖిల్కి ఏమైనా చూడాలి. కానీ ఈ గ్యాప్లో మనకు వైల్డ్ కార్డ్స్ వస్తాయి కదా, నెక్స్ట్ లెవెల్లో ఎంటర్టైన్మెంట్ ఉండబోతుంది. వైల్డ్ కార్డ్స్ ఏంది దాని సంగతి, అండ్ వైల్డ్ కార్డ్స్లో వస్తున్న వాళ్ళంతా తోపులా తురుంలా లేదా ఉత్తగానే తీసుకొస్తురా టైంపాస్ కోసం, ఇవన్నీ మాట్లాడుకుందాం. అండ్ వైల్డ్ కార్డ్స్కి మీ సపోర్ట్ ఎట్లుంటుంది, అండ్ ఇప్పుడున్న కంటెస్టెంట్లకు ఎట్లుంటుంది. ఎందుకంటే ఈసారి కంటెస్టెంట్లు మనసుకి హత్తుకునేలాగా లేరు. ఒక కంటెస్టెంట్కి మనం పాజిటివ్గా వెళ్ళే లోపే అతని కంటెస్టెంట్ నుంచి నెగిటివిటీని చూస్తున్నాం. ఒక కంటెస్టెంట్కి పూర్తిగా నెగిటివిటీకి పోయే లోపే అతని నుంచి పాజిటివిటీని చూస్తున్నాం. ఈ వారం ఉన్న మనిషి రేపు, ఈ వారం ఉన్న క్యారెక్టర్ రేపు ఉండట్లేదు, నెక్స్ట్ వీక్ ఉండలేదు. అండ్ ఈరోజు చూసిన పర్సన్ రేపు ఇట్లనే ఉండలేడు. ఈరోజు మనం యష్మిని మణికంఠ విషయంలో తిట్టుకున్న వాళ్ళందరికీ చెప్తున్నా,
రేపు యష్మి అండ్ మణికంఠ క్లోజ్ ఫ్రెండ్స్ అయితే మూసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఈరోజు మణికంఠని తిడుతున్న వాళ్ళంతా కూడా రేపు మణికంఠ మంచిగా ఆడితే మళ్ళీ మెచ్చుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంది. రోజుకు మారుతున్నాయి. నబీల్ని పోయిన వారం మెచ్చుకొని ఉంటే ఈ వారం మళ్ళీ నెగిటివ్గా కనబడతాడు. సీత లాస్ట్ వీక్ సూపర్ అంటే ఈ వారం నెగిటివ్. నిఖిల్ లాస్ట్ వీక్ వేస్ట్ వరస్ట్ అనుకుంటే ఈ వారం బెస్ట్. పృథ్వీ లాస్ట్ వీక్ అగ్రెసివ్, అంతకంటే పోయిన వీక్ అగ్రెసివ్, టూ మచ్ రూడ్ అని అనుకుంటే పోయిన వారం చాలా బాగా ఆడిండు, ప్రశాంతంగా ఉన్నాడు. ఈ వారం కూడా బాగున్నాడు. అట్లా ఎవరి గురించి కూడా మనం క్యాలిక్యులేషన్స్ వేసుకొని హార్ట్ఫుల్గా తీసుకొని ఇతనికి నేను ఫ్యాన్ అని అనుకునే సిచ్యువేషన్ తీసుకొచ్చలేరు ఈ బిగ్ బాస్ కంటెస్టెంట్స్. ఇట్లా ఉండడం వల్లనే విన్నర్ డిసైడ్ కాలే. పోయిన సీజన్లో ఈ పార్టీకి విన్నర్ డిసైడెడ్, వారు వన్ సైడ్, వచ్చిన వాళ్ళంతా వైల్డ్ కార్డ్స్కి రావాలంటే భయపడ్డ సిచ్యువేషన్ ఉంది. ఈసారి వైల్డ్ కార్డ్స్ కళ్ళెగరేసుకొని వైల్డ్గా రాబోతున్నారు. ఎందుకంటే ఈసారి వస్తే విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఎందుకంటే వచ్చే కంటెస్టెంట్లు అంతా మనకి బాగా నచ్చిన కంటెస్టెంట్లు. వచ్చే ప్రతి కంటెస్టెంట్ మనకు నచ్చిన కంటెస్టెంట్. వాళ్ళు ధైర్యంగా వస్తున్నారు. ఈసారి మనం కప్పు కొట్టుకొని పోవచ్చు అన్న కాన్ఫిడెన్స్ తోటి చూద్దాం ఏం జరుగుతుందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన స్వాతి పికిల్స్లో ఆర్డర్ పెట్టిన వాళ్ళు ఆర్డర్ పెట్టేయారు www.swatipickles.com. మన దానిలో వెజిటేరియన్ వాళ్ళ కోసం మష్రూమ్ పికిల్ ఉంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై. ఆహా సూపర్ స్వాతి అమ్మ. ఏదైనా పాట పాడాలనిపిస్తుంది కానీ ఏం పాట పాడాలి? గుమ్మలాడే స్వాతి పచ్చళ్ళు తినమంటున్నాయి అని పాడితే బాగుంటుందా? బా తమ్ముడు మస్తు అంటే మస్తు టేస్ట్ ఉన్నాయి తమ్ముడు. రొయ్యల పచ్చడి అయితే ఇంకా చికెన్ టేస్ట్ చేయలేదు. నాకు ఈసారి అయితే 1/2 kg రొయ్యలు. నాకు ఈ 3 కూడా చాలా బాగా అనిపించాయి. ఆబ్వియస్లీ అన్ని చాలా బాగున్నాయి, బట్ మనకి పర్సనల్ టేస్ట్ ఉంటుంది కదా, కొన్ని బాగా నచ్చాయి కదా. ఆడు తిన్నవే, బట్ మీకోసం మళ్ళీ తిని చెప్తున్నా అంతే. టేస్ట్ అయితే కూడా అసలు క్రేజీ ఉంది, అసలు మస్తు ఉంది టేస్ట్ అయితే. స్వాతి అక్క చికెన్ పికిల్ సూపర్ ఉంది. ఒక 1/2 kg బియ్యం తినేస్తా అనిపిస్తుంది నాకైతే.